హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ద సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్ బై మోర్గన్ హౌసీ. ఈ బుక్ని నేను ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ద సైకాలజీ ఆఫ్ మనీ అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనం తీసుకునే బ్యాడ్ డిసిషన్స్ గురించి. ఈ బ్యాడ్ డిసిషన్స్ నుంచి తప్పించుకోవడానికి మోర్గన్ హౌసీ గారు ఈ బుక్ని రాశారు. మీరే చెప్పండి, మన దగ్గర ఒక 50,000 రూపాయలు డబ్బులుంటే మనం ఈ భూమి మీద నిలబడతామా? అసలు ఎవరి మాటైనా వింటామా? నేను అందరి గురించి మాట్లాడట్లేదు, కానీ కొంతమంది ఉన్నారు, నేను చూసా. వాడి దగ్గర ఆ 50,000 రూపాయలు అయిపోయేంత వరకు వాడు తిరిగి మనిషిలాగా మారాడు. అతని దగ్గర ఆ 50,000 రూపాయలు అంత త్వరగా అయిపోయిందంటే వాడు డెఫినెట్గా అన్ని బ్యాడ్ డిసిషన్సే తీసుకొని ఉంటాడు. సో ఈ వీడియోలో మనం మన దగ్గర డబ్బులుంటే ఎలా బిహేవ్ చేయాలి, యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ గురించి, హౌ టు గెట్ మనీ, డబ్బులు ఎలా సంపాదించాలి, స్పెండింగ్ మనీ ఎలా ఖర్చు చేయాలి, ప్రొటెక్టింగ్ మనీ ఎలా కాపాడుకోవాలనే దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ముందుగా నెంబర్ 1, యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. కొంతమంది అయితే డబ్బు వచ్చినట్టు స్పెండ్ చేస్తారు, ఇంకొంతమంది అయితే కొంచెం డబ్బుని సేవ్ చేస్తారు. ఈ రెండు అలవాట్లు మంచివి కాదు. ఎందుకంటే సేవింగ్స్ ఎలా చేయాలంటే మీ ఇన్కంలో నుంచి మీ ఎక్స్పెన్సెస్ తీసేస్తే మిగిలేది సేవింగ్స్. ఇక్కడ నాకు ఏం తప్పు కనపడుతుందంటే ఇన్కంలో నుంచి మీ ఎక్స్పెన్సెస్ తీసేస్తే అక్కడ డబ్బు ఏం మిగులుతుంది? ఒకవేళ మిగిలిన ఆ చిన్న అమౌంట్ సేవ్ చేసినా అది ఎప్పటికీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నీకు తెచ్చిపెడుతుంది. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అంటే స్పెండ్ చేయడమే. స్పెండ్ చేయండి, బట్ ఈగో స్పెండింగ్ చేయకండి. అనవసరమైన లగ్జరియస్ థింగ్స్ అన్నీ కొని మీ ఎక్స్పెన్సెస్ని పెంచుకోకండి. దీని బదులు మీకు ఏదైతే నిజంగా అవసరమో, లేదంటే ఆ వస్తువు లేదంటే మీ పని జరగదో, దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్పెండ్ చేయండి. దాన్ని ఖచ్చితంగా కొనండి. అంతే తప్ప అనవసర వాటిపైన స్పెండ్ చేసి మీ ఎక్స్పెన్సెస్ని పెంచుకోకండి. మీ ఎక్స్పెన్సెస్ పెరిగే కొద్దీ మీ సేవింగ్స్ తగ్గుతాయి. మీరు ఈగో స్పెండింగ్ చేస్తూ పోతే మీరు సేవ్ చేయలేరు. సేవ్ చేసిన డబ్బుని ఇన్వెస్ట్ చేయలేరు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే డబ్బులు మీ చేతిలో ఉంటే ఈ ప్రపంచం మర్చిపోయి తిరగకండి. బ్రాండెడ్ టీషర్ట్స్, వాచెస్ కొనడం అవసరం లేదు. ప్లెయిన్ టీషర్ట్ విత్ క్యాజువల్ జీన్స్ కూడా ఒక మంచి లుక్ని ఇస్తాయి. ఇది ఒక మంచి ఆప్షన్ కూడా. ఇలా ఆలోచించడం స్టార్ట్ చేయండి. సెకండ్ స్టెప్ వచ్చేసి హౌ టు గెట్ మనీ, ఎలా డబ్బును సంపాదించాలి. ఇప్పుడు ఇద్దరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఒకటి పేరేమో భరత్, ఇంకోటి పేరేమో బాలాజీ. సో భరత్ ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఉన్న ఓ గుడ్ అమౌంట్ని ప్రతి మంత్ ఎలాగైనా ఇన్వెస్ట్ చేస్తాడు. వాడికి ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నా, ఎన్ని అవసరాలు ఉన్నా, వీడు మాత్రం తప్పకుండా ప్రతి మంత్ ఒక మంచి అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాడు. వీడు ఇలా చేసుకుంటూ పోతాడు. రిటర్న్స్ గురించి పెద్దగా ఆలోచించడు. ఇక్కడ బాలాజీ ఏం చేస్తాడంటే ఈ మంత్ ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ మంత్ ఆ షేర్స్ని అమ్మేస్తూ ఉంటాడు. లాస్ట్కి ఎవడు ఇన్వెస్ట్మెంట్స్లో సక్సెస్ అవుతాడో తెలుసా? భరత్. ఎందుకంటే వాడు డబ్బు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాడు ప్రతి మంత్. దీనివల్ల ఈ మంత్ ఇన్వెస్ట్మెంట్, దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ రెండు కలిపి మళ్ళీ నెక్స్ట్ మంత్ వీడికి ఇంట్రెస్ట్ని తెచ్చిపెడుతుంది. ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కారణంగా భరత్ ఎలా లేదన్నా ఒక 2-3 crores ఒక 25 yearsలో అర్న్ చేస్తాడు. బాలాజీ ఏమో సరిగ్గా ఓ 25 lakhs కూడా అర్న్ చేయలేడు. ఎందుకంటే భరత్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బాగా హెల్ప్ అయింది. బాబ్జీ ఏమో చిల్లర డబ్బుకి ఆశపడి ఈ అమౌంట్ చాలని బై అండ్ సెల్ చేసేవాడు. సో ఇది మ్యాటర్. వారెన్ బఫెట్ 10 సంవత్సరాల వయసులోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. కాబట్టి ఆయనకి 25 years వచ్చేలోగే ఆయన ఒక మిలియనర్ అయ్యాడు. అది అర్లీగా స్టార్ట్ చేయడంలో ఉన్న పవర్. మీ దగ్గర గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉండే మీ ఫోన్ ఓపెన్ చేసి కొన్ని ఇండెక్స్ ఫండ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మీ డబ్బులు ఎక్కడికి పోవు. టైం బాగాలేక ప్రాఫిట్స్ రాలేకపోయినా మీ డబ్బు మాత్రం సేఫ్గా సేవింగ్ చేసి ఉంటుంది. పైగా ఇది ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. నిజానికి వారెన్ బఫెట్ పెద్దగా ఇన్వెస్ట్ చేయలేడు. రిటర్న్స్లో వచ్చిన డబ్బుని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్తోనే ధనవంతుడు అయ్యాడు. ఈ విషయం చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు, కానీ ఎవరు ఏం చేయరు. ఎందుకో మీరే చెప్పండి. స్టెప్ 3, స్పెండింగ్ మనీ. ఇది వినడానికి చాలా సిల్లీగా ఉంటుంది, కానీ 97% అందరం ఇదే చేస్తాం. ఆ పని ఏంటంటే ఇతరులను ఇంప్రెస్ చేయనీకి మనం డబ్బుని స్పెండ్ చేస్తాం. మనకు ఒక ఇల్లు అవసరం, కానీ 3 bedroom విత్ అటాచ్డ్ బాల్కనీ అవసరం లేదు. మనకు కార్ అవసరం, బట్ 20-30 లక్షలు ఖర్చు చేసే కార్ అయితే అవసరం లేదు. ఫస్ట్ పెద్ద ఇల్లు,
పెద్ద కారు కొనడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. ఆబ్వియస్గా లోన్ తీసుకుంటాం. ఇతరులని ఇంప్రెస్ చేయడం కోసం లేదా సొసైటీలో పరువు మర్యాదల కోసం మనం ఇక్కడ అప్పు అనే ఊవిలో ఇష్టంగా దిగుతున్నాం. దీనివల్ల లైఫ్లో డబ్బుతో కూడా కొనలేని సమయాన్ని, టైంని మిస్ అవుతున్నావు. నీ ఫ్రీడమ్ని కోల్పోతున్నావు. మళ్ళీ చెప్తున్నా, ఇతరులని ఇంప్రెస్ చేయడం కోసం లేదా సొసైటీలో పరువు మర్యాదల కోసం మనం ఇక్కడ అప్పు అనే ఊవిలో ఇష్టంగా దిగుతున్నాం. దీనివల్ల లైఫ్లో డబ్బుతో కూడా కొనలేని సమయాన్ని, టైంని మిస్ అవుతున్నావు. నీ ఫ్రీడమ్ని కోల్పోతున్నావు. మళ్ళీ చెప్తున్నా, ఇలా తప్పుడు దారిలో తప్పుడు విధంగా డబ్బుని స్పెండ్ చేయడం ద్వారా దీని మూల్యం నువ్వు లైఫ్ లాంగ్ భరించాల్సి వస్తుంది. స్టెప్ నెంబర్ 4, ప్రొటెక్టింగ్ మనీ. మన గ్రూప్లోనే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అరే నేను పెళ్ళి చేసుకుంట్రా, పిల్లలని కనరా, నాకు ఇల్లు అవసరం లేదురా, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నేను ట్రావెలింగ్ చేస్తూనే ఉంటా, సో నాకు ఇల్లు అవసరం లేదు అని అంటుంటారు. పిల్లలే లేకపోతే ఇంకా సేవ్ చేయడం ఎందుకు, ఇన్వెస్ట్ చేయడం ఎందుకురా, లైఫ్ని ఎంజాయ్ చేయకుండా అని సోది థీరీస్ చెప్తూ ఉంటారు. బ్రదర్, దేన్నైనా అంచనా వేయచ్చేమో కానీ టైంని, సిచ్యువేషన్స్ని అస్సలు తక్కువ అంచనా వేయకండి. లవ్ జరిగిపోతుంది, ఒక్క సెకండ్లో పిల్లలు కావాలనిపిస్తుంది, అదంతే. దీన్ని ఎవరు తప్పించుకోలేరు. ఈ పిచ్చి థాట్స్ అన్నీ వదిలేసి కొంచెం చూసి డబ్బును ఖర్చు చేయండి. మిగిలిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే మీ ఫ్యామిలీ చేతుల్లో మాట పడాల్సి వస్తుంది. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. అలాగే 6 ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ గురించి నేను ఒక వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేశా. మీకు ఏదైనా టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆర్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాటి మీద కూడా తప్పకుండా వీడియోస్ చేద్దాం. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోతో తిరిగి కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.